వృషభ రాశి వారికి జూలై 25, 26, 27, 28 తేదీల్లో నిశ్శబ్దంగా శివుడు చేస్తున్న పెద్ద మార్పు ఇదే. నిజంగా చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. అసలు వృషభ రాశి వారికి జూలై 25, 26, 27, 28 తేదీల్లో నిశ్శబ్దంగా శివుడు చేస్తున్న పెద్ద మార్పు ఏంటి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన సమాచారం చాలా ఆసక్తికరంగా అయితే ఉండబోతుంది. జూలై 25, 26, 27, 28 తేదీల మధ్యలో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణల ప్రకారం చెబుతున్నారు. ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం ఆధ్యాత్మిక విశ్లేషణలు మరియు జ్యోతిష సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే. ప్రతి వ్యక్తి జీవితం వారి కృషి, నిర్ణయాలు, పరిస్థితులపై అయితే ఆధారపడి ఉంటుంది. ఈ 4 రోజుల్లోనూ మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న ఒక పని అయితే నెమ్మదిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక విషయం అయితే పరిష్కారం కూడా దిశగా వెళ్తుంది అనే చెప్పుకోవచ్చు. ఇంటిలో పెద్ద మార్పు కనిపించకపోయినా తర్వాత అదే మీ జీవితంలో కీలకమైన మార్పు అవుతుంది. అయితే కొంతమంది వృషభ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు లేదా ఆర్థికంగా ఉపశమనం లభించే అవకాశం కూడా కనిపించవచ్చు. అయితే కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న అపార్థాలు తొలగి సానుకూలమైన వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది. శాంతి, సహనం మీకు ఎక్కువ ప్రయోజనాలని అయితే చేకూరుస్తాయనే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక శక్తిని ఉన్న శివయ్యను దర్శించుకోవటం, ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా మనశ్శాంతి పొందవచ్చు అని చాలామంది నమ్ముతారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రావచ్చు. వారు భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలకు కారణమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గతంలో విఫలమైన ప్రయత్నాలు మరొకసారి ప్రారంభిస్తే ఈసారి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న అలసటను నిర్లక్ష్యం అయితే చేయకండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆర్థిక విషయంలో కూడా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ 4 రోజుల్లోనూ మీలోని ఆత్మవిశ్వాసం పెంచుకునే కాలంగా కూడా మారవచ్చు. అయితే మీపై మీకు నమ్మకం ఉంటే ఎన్ని అవకాశాలను అయినా సద్వినియోగం అయితే చేసుకోగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి మిత్రులారా, ఈ 4 రోజుల్లోనూ మీ జీవితంలో జరిగే మార్పులు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ ప్రకృతి నిశ్శబ్దంగా తన పని తను చేసుకుంటుంది. మీ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు మెల్లగా ప్రారంభమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీకు ఎదురైన ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయనే చెప్పుకోవాలి. మీరు ఎన్నో రోజులుగా మనస్సులో పెట్టుకున్న కోరికకు మొదట అడుగు ఈ సమయంలో పడే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు అసలు స్వభావం కూడా ఈ రోజుల్లో మీకు అర్థమవుతుంది అనే చెప్పుకోవచ్చు. ఎవరు మీ క్షేమం కోసం కోరుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరాల కోసం మాత్రమే దగ్గరవుతున్నారు, మీరు స్పష్టంగా అయితే గుర్తించగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఈ 4 రోజుల్లోనూ ప్రతి నిర్ణయాలను ప్రశాంతంగా తీసుకోండి. తొందరపాటు మీకు ఉపయోగం కంటే నష్టాన్ని ఎక్కువ చేస్తుందని అయితే చెప్పుకోవాలి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక కొత్త అవకాశం కనిపించవచ్చు. ఇప్పటి వరకు ఉద్యోగంలో ఉన్న వారికి అధికారులు మీ పనిని గుర్తించే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి పాత కస్టమర్లు తిరిగి రావటం లేదా కొత్త ఒప్పందాలు కుదరడం వంటి శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయంలో కూడా ఒక సానుకూలమైన మార్పు కనిపించవచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటం, ఊహించని ఆదాయం రావటం లేదా కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభం కావడం వంటి అవకాశాలు అయితే ఉంటాయి. అయితే వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా మాట్లాడని బంధువు తిరిగి మీతో సంప్రదింపులు ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిలో ఒక శుభకార్యం గురించి చర్చలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ఈ రోజులు ఎంతో శక్తివంతంగా అయితే భావించబడుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు కేటాయించి శివనామస్మరణ చేయటం, బిల్వ దళాలతో పూజ చేయడం లేదా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మనస్సుకి ప్రశాంతతను లభించే భక్తి విశ్వాసాలతో అయితే ఇలా
ఆధ్యాత్మికంగా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు అయితే పొందుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోండి. చిన్న మాట పెద్ద సమస్యకుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. సహనాన్ని పాటిస్తే మీకు వచ్చే ఫలితం మరింత అనుకూలంగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారికి జూలై 25 నుంచి జూలై 28 వరకు జరిగే ఈ పరిణామాలు సాధారణంగా అయితే తీసుకోవద్దు. ఈ సమయంలో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ రోజుల్లో వినే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది. మీరు అనుకున్న పని ఎందుకు ఆలస్యం అవుతుంది అనే సందేశం కూడా తొలగిపోతుంది. దేవుడు మీకు సరైన సమయం కోసం ఎదురు చూడమని చెప్పినట్లు ఇప్పుడు పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం అయితే ప్రారంభమవుతాయని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీ శ్రమకు తగిన ఫలితం రాలేదని నిరాశ చెంది ఉన్న వారికి ఇంకా నుంచి అయితే ఆశలను కోల్పోవాల్సిన అవసరం లేదు. మీరు చేసే ప్రతి మంచి పనికి ఫలితం నెమ్మదిగా అయితే మీ చేతిలోకి వస్తుంది అనే చెప్పుకోవచ్చు. కొంతమంది జీవితంలో విదేశీ అవకాశాలు, మరికొందరికి కొత్త ఉద్యోగాలు, ఇంకొందరికి వ్యాపార విస్తరణకి సంబంధించిన శుభవార్తలు కూడా వినిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ 4 రోజుల్లోనూ మీ ఇంటి గడప దాటి ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చే సమాచారం అయితే తీసుకురావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదా, వ్యాపారానికి సంబంధించినదా, లేదా కుటుంబానికి సంబంధించినదే కూడా కావచ్చు. అందుకనే ఈ సమయంలో ప్రతి అవకాశాన్ని గౌరవించండి. చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద విజయాలను దారి తీస్తుందని అయితే చెప్పుకోవాలి. అయితే శివుని కృప మీపై ఉన్నప్పుడు శత్రువులు కూడా మీకు హాని చెయ్యరని భక్తులు అయితే విశ్వసిస్తారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోవచ్చు. మీరు మీ ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద ఆయుధంగా మారుతుంది అని కూడా చెప్పాలి. ఈ రోజుల్లో ఉదయాన్నే లేవగానే శివనామస్మరణ చేయటం, సాధ్యమైనంత వరకు శివాలయ దర్శనాలు చేయటం, అవసరంలో ఉన్నవారికి మీ శక్తి మేరకు సహాయం చేయటం, అలాంటి మంచి పనులు అన్నీ కూడా మీ జీవితంలో మరింత సానుకూలమైన శక్తులను తీసుకొస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే చివరగా అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ వీడియోలో చెప్పిన విషయాలు భయపడకుండా సానుకూలమైన దృక్పథంతో స్వీకరించండి. జ్యోతిష్యం మార్గదర్శకాన్ని అందించగలుగుతుంది, కానీ మీ జీవితాన్ని తీర్చిదిద్దేది మీ కృషి, మీ నిర్ణయాలు, మీ పట్టుదలే. దేవుడిపై విశ్వాసంతో పాటు శ్రమ కూడా చేరితే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 రోజుల్లోనూ మీకు కనిపించే ప్రతి సంఘటన వెనుక ఒక ప్రత్యేకమైన అర్థం అయితే దాగి ఉండే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో మీరు అనుకోకుండా కలిసే వ్యక్తులు కూడా ఇవి మాటలు లేదా ఎదురయ్యే అవకాశాలు అయితే భవిష్యత్తులో మీ జీవిత దిశనే మార్చేసే అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి జూలై 25, 26, 27, 28 తేదీల్లో నిశ్శబ్దంగా శివుడు చేస్తున్న పెద్ద మార్పు ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.